అందరికీ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 147th డే 144th డే లే నుండి శ్రీనగర్ రీచ్ అయినా. 145th డే మార్నింగ్ 9 రీచ్ అయినా. శ్రీనగర్ బేస్ క్యాంప్లోనే రెస్ట్ తీసుకొని మళ్ళీ నిన్న శ్రీనగర్ నుండి బనిహాల్ టు ఉదంపూర్ టు కట్రా రీచ్ అయిపోయినా. ఈరోజు 147th డే. ఇప్పుడు వైష్ణోదేవి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా. వైష్ణోదేవి ఒక్కటే మిగిలిపోయింది, మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఫేమస్ టెంపుల్స్ అన్నీ. వైష్ణోదేవి అమర్నాథ్ కంటే ముందే వెళ్దామని అనుకున్నా, కానీ అమర్నాథ్ డేట్ రావడం వల్ల నేను అమర్నాథ్ వెళ్ళిపోయి సరే లదాఖ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వద్దాంలే అని చెప్పేసి రిటర్న్లో ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడు వెళ్తున్నా వైష్ణోదేవి దర్శనంకి. కేదార్నాథ్కి అమర్నాథ్కి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకుంటామో వైష్ణోదేవి కూడా అట్లనే ఉంటుంది. సేమ్ అమర్నాథ్లో కార్డు ఎట్లా ఇస్తారో వైష్ణోదేవిలో కూడా ఐడి కార్డు ఇస్తారనమాట. కార్డు ఎక్కడ చేస్తారు అని అంటే చెప్తారు, మనం తీసుకోవాలి. ఫ్రీయే. ఆధార్ కార్డు, అడ్రస్, పిన్ కోడ్ చెప్తే చాలు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ చెకింగ్ చేసిన తర్వాత మనల్ని లోపలికి పంపిస్తారు. లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్. ఈ స్టెప్స్ ఎట్లున్నాయంటే తిరుపతి మెట్లు ఎక్కినట్టే ఉంది నాకైతే నిజంగా. తిరుపతి మెట్ల లాగానే అనిపిస్తున్నాయి నాకు. బొట్లు ఒక్కటి తక్కువ మెట్లకి, బొట్లు స్టార్ట్ చేయాలి. పరమేశ్వర. కానీ బాగుంది. 2 రూట్లు ఉన్నాయి. ఒకటి సేమ్ కేదార్నాథ్ అమర్నాథ్ ఎట్లా వెళ్తామో అట్లా, ఒకటేమో స్టెప్స్. మొత్తం స్టెప్సే. స్టెప్స్ ఎక్కడం వల్ల ఒక 2 గంటలు సేవ్ అవుతాయి అన్నమాట. సో స్టెప్స్ మీద వెళ్తున్నా. కానీ తిరుపతి ఎక్కినట్టే ఉంది. చాలామంది కష్టపడి ఎక్కుతున్నారు. అసలు మనమే ఎక్కలేము. బుట్టోడు చూడండి ఎట్లా ఎక్కుతున్నాం. జై మాతాది. హలో దీదీ. హలో. బ్యూటీ. అయితే వైష్ణోదేవి వెళ్ళలేకపోయినా నేను. దారిలోనే పీరియడ్స్ వచ్చినాయి. సో మళ్ళీ కిందికి వెళ్తున్నా నేను. అయితే వెళ్ళేటప్పుడు అక్క వాళ్ళకి మనీ ఇచ్చిండు అనమాట. వచ్చినప్పుడు ఏమైనా అప్పుడు వెళ్ళేసి వచ్చినావా అని చెప్పేసి అంటుంది. అంటే లేదు ఇట్లా పీరియడ్స్ వచ్చినాయి అనగానే నాకు కూడా వస్తాయి తెలుసా అని అంటుంది. ఫుల్ కామెడీ ఇవైతే. ఇంకొక ఆమె ఉంది, ఆమె నార్మల్గానే మాట్లాడుతుంది. వీళ్ళు ఫోర్స్ చేయట్లేరు, ఇవ్వండి అని నార్మల్గా అడిగి తీసుకుంటున్నారు. చాలా తెలుసుకున్నా వీళ్ళ దగ్గర కూడా ఉంది. 3 గంటల పైననే అవుతుంది వీళ్ళ దగ్గరనే కూర్చున్నా. నాకు లెమన్ జ్యూస్ కూడా తాగిపించింది అనమాట. పోదాం దా అని చెప్పేసి టీ తాగుదాం దా అంటే లేదు నాకు టీ అలవాట్లేదు అంటే సరే ఏదైనా జ్యూస్ తాగుదా అని చెప్పి తీసుకొని పోయారు. పాపం వీళ్ళ లైఫ్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. చాలా దారుణంగా ఉంటుంది. కొంతమంది పైసలు ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. వీళ్ళు బతికేదే దీని మీద కదా. మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఫోర్స్ చేసేటోళ్ళు కూడా ఉంటారు మళ్ళీ, అది మీకు కూడా తెలుసు. కానీ నార్మల్గా వీళ్ళైతే ఏం ఫోర్స్ చేయట్లేరు. మీకు నచ్చినంత ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. కాకపోతే కొంతమంది ఎట్లా అంటే తిట్టడము, లేకపోతే ఏదో ఒకటి అనడం వాళ్ళని ఇవ్వడం. ఇప్పటికీ నేను 3 hours అయింది కదా ఇక్కడ ఉండబట్టి ఎంత చూస్తున్నా అంటే కొంతమంది ఇచ్చేటోళ్ళు ఏదేదో రైట్ హ్యాండ్తో ఇస్తే ఎంత బాగుంటుంది, లెఫ్ట్ హ్యాండ్తో ఇవ్వడము. కొంతమంది తిట్టుకుంటూ పోవడము, కొంతమంది ఎక్కిరించుకుంటూ పోవడము. ఇంకొక ఆమె వీళ్ళు 1 yearకి 1 crore సంపాదిస్తారంట. 1 crore. కాబట్టి అబ్బాయిలు ఏం చేస్తారంటే ఎవరికైతే తిరుగుడు సోకు ఉంటుంది, పైసలు సోకు ఉంటుంది కదా అట్లా కొంతమందికి, వాళ్ళు వీళ్ళని పట్టుకుంటారు, వీళ్ళని యూజ్ చేసుకుంటారు. అట్లా చాలా ఉంటాయి వీళ్ళ దాంట్లో కూడా స్టోరీస్. బొచ్చాడంటాయి. ఇంకా మస్తు పైసలు సంపాదిస్తారు కదా. తిరుగుడు సోకు ఉంటుంది, పైసలు సోకు ఉంటుంది, బండ్ల సోకు ఉంటుంది, బట్టల సోకు ఉంటుంది. ఇవన్నీ వీళ్ళ పైసలతోనే బాయ్స్ యూజ్ చేసుకుంటారు. అట్లా
పాపం అనిపించింది కొన్ని విన్న తర్వాత. ఇట్లా నాకు పీరియడ్స్ అని చెప్పగానే పాపం ఫుల్ అయ్యో అని చెప్పేసి బాధపడారు. సరే ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎట్లా 3 days తర్వాత వస్తావా 4 days తర్వాత వస్తావా అని అడిగి అక్కడ నేను కూర్చున్న దగ్గర అయితే ఇందాక మేము అక్కడ పైన కూర్చుంటే అక్కడ ఫుల్ దోమలు కరుస్తున్నాయి అనమాట. మీరు చూడొచ్చు, ఇదో నాకు ఫుల్ లడ్డుగా అవుతుంది దోమలు కరుస్తాయి. ఇదిగోండి ఇక్కడ చేతులకైతే ఫుల్. ఇంకా నేను ఫోల్డ్ చేసుకుని ఉండే స్లీవ్స్ తీసి పెట్టుకున్నా ఇట్లా ఫుల్ హ్యాండ్స్. ఫుల్ దోమలు కరుస్తున్నాయి, చేతులకు అంతా దద్దులు వచ్చేసినాయి అనమాట. ఇంకా ఇంకొక ఆమె ఫుల్ ఇట్లా ఊపింది చాలాసేపు, వద్దు అంటే కూడా ఊపింది అనమాట. కింద కూర్చోడానికి ఒక బ్యానర్ ఉందన్నమాట, అది వేసి ఈడ కూర్చో అని చెప్పింది. మంచిగా మాట్లాడారు అనమాట, నాకు మంచిగా అనిపించింది. ఇలా ఎంతమంది కాళ్ళు మొక్కుతున్నారు, ఆశీర్వాదం తీసుకుంటారు కానీ కాళ్ళు మొక్కడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నిజంగా కాళ్ళు మొక్కడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు కూడా ఆశీర్వాదం ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర 1 రూపీ కాయిన్ సిక్క ఇవ్వమంటున్నారు. సిక్క అంటే కాయిన్. వీళ్ళు ఏం చేస్తారంటే కాయిన్ నోట్లో పెట్టుకొని ఏదో చదివి లోపల ఏం చదువుతారో నాకు తెలీదు, ఇస్తున్నారు. అంటే అది ఎందుకు ఇస్తున్నారు అట్లా అని నేను అడుగుతా. పైసలు లేకుండా ఉంటాయి కదా ఇంట్లో, ఎవరింట్లో అయితే పైసలు నిలబడవో ఊరికే అయిపోతుంటాయి కదా, వాళ్ళ ఇంట్లో పైసలు నిలబడతాయంట. ఇట్లా చేస్తే బర్కత్ ఉండదు అని మా అమ్మ మా డాడీ అంటుంటారు. ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని అదే అన్నది. అమ్మ హిందీలో కూడా బర్కత్ అని అన్నది. అప్పుడు నాకు అర్థమైంది, అంటే పైసా నిలబడదు కదా, వీళ్ళు ఆ కాయిన్ వేస్తే అప్పుడు పైసా నిలబడుతుంది అన్నట్టు. ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళకి కూడా వీళ్ళు ఆశీర్వాదం ఇస్తే పిల్లలు పుడతారు. నిజంగా ఒక కపుల్కి 16 years వరకు పిల్లలు పుట్టలేరంట. అయితే ఈ మా ఆశీర్వాదం వల్ల పుట్టినందుకు ఆయన 1100 ఇంకా గోల్డ్ చైన్, ఒక డ్రెస్ సూట్ ఇచ్చి వెళ్ళిందంట. అట్లా ఎవరు సంతోషం వాళ్ళది కదా. ఇంకా ఈరోజు అయితే ఎవరో సిల్వర్ రింగ్ ఇచ్చిర్రంట, చూపిస్తుంది బాగుంది కదా డిజైన్ అని చెప్పి. ఇంకా జ్యూస్ తాగడానికి పోయినాం కదా, తాగినాము. దాని తర్వాత ఒక షాప్లో ఒక అన్న ఉన్నాడు అనమాట. ఆయన ఏమన్నా లవ్ చేస్తుండంట. చూపిస్తుంది నాకు, బాగున్నాడు కదా కానీ నేను పెళ్ళి చేసుకోను, నాకు చాలు, నేను ఇట్లనే ఉంటా అని చెప్పేసి అంటుంది. మంచోడు, రోజు నన్ను అడుగుతాడు పెళ్ళి చేసుకోమని, కానీ నేను చేసుకోను అని చెప్పేసి అంటుంది. యాక్చువల్గా వీళ్ళ ఫొటోస్ వీడియోస్ తీయొద్దంట, వీళ్ళది రూల్స్ ఉంటాయంట, వీళ్ళని తీసి పడేస్తారంట డ్యూటీలో నుండి, అందుకని చెప్పేసి వీడియోస్ తీయొద్దంట. సో వాళ్ళని చూపించలేకపోతున్నా నేను. ఇంకోటి ఏంటంటే నేను షాక్ అయిపోయినా అసలు. వీళ్ళకి గురువులు ఉంటారు, వాళ్ళు ఒక ఏరియాని కొంటారు, ఆ ఏరియాలోనే వీళ్ళు వచ్చి పైసలు తీసుకోవాలి. ఇంకా వేరే ఏరియాలలోకి వెళ్ళొద్దు. వేరే ఏరియాలలోకి వెళ్తే మొత్తం జుట్టు అంతా తీసేసి కాయిన్ ఇక్కడ పెడతారంట. మస్తు దారుణంగా ఉంటాయంట వీళ్ళ దాంట్లో కూడా. ఆ ఏరియా కొంటే ఎంత తెలుసా, 6 crores అంట ఒక ఏరియా. అట్లా వీళ్ళ గురు 6 crores కొంటే వీళ్ళు ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు రోజు 2500 ఇవ్వాలంట వాళ్ళ గురువు. లెక్కేసుకోండి వీళ్ళు ఎంతమంది ఉంటారు. గురువు కింద ఒక్కొక్క గురువు కింద 10-20 మంది ఉంటారు అనుకో. రోజుకి 2500. ఎన్ని పైసలు? వీళ్ళు సంవత్సరానికి 1 కోటి సంపాదిస్తారంట పక్క కోటి ఎటు అంట. అందుకనే వీళ్ళ దగ్గరికి అబ్బాయిలే సోకులకు ఎక్కువ వచ్చేది. వీళ్ళ దగ్గర పైసా ఉంటుంది కాబట్టి, పైసా పిచ్చి ఉండోళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళ దగ్గర. సరే పోతే పోనీ దర్శనం మళ్ళీ వేసుకుంటా, కానీ వీళ్ళతో కన్వర్జేషన్ నాకు మంచిగా అనిపించింది. వాళ్ళు నన్ను చూసుకోవడం మంచిగా అనిపించింది, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ప్లస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.